ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ ఈ దంపతులకి పుట్టినటువంటి రెండో సంతానం రామ్మూర్తి నాయుడు, ఫస్ట్ చంద్రబాబు నాయుడు. సో ఈ చంద్రబాబు నాయుడు తమ్ముడుగా ఆయన మొదటి నుంచి కూడా చాలా మంచి బంధం ఉండేది వీళ్ళిద్దరికి. 78లో 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి టైంలో ఆయన గెలుపుకి, చంద్రబాబు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఈ లెవెల్ కి రావడానికి ఆ గెలుపు చాలా ఇంపార్టెంట్. ఆ గెలుపుకి అత్యంత ముఖ్యమైనటువంటి కారణం అంటే 45 ఏళ్ల క్రితం సంగతి. ఆ 45 ఏళ్ల క్రితం రామ్మూర్తి నాయుడు ఇచ్చినటువంటి ఆ సపోర్టు, ప్రోత్సాహం, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ వచ్చినటువంటి ఆ డబ్బుతో తన అన్న గెలుపు కోసం ఆయన చేసినటువంటి కృషి, ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యి 78లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలవడానికి ముఖ్యమైనటువంటి కారణంగా అప్పట్లో రామ్మూర్తి నాయుడు ముఖ్య పర్సన్ గా ఉన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాత అట్లా అట్లా రాజకీయంగా ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తే, అంటే అన్నయ్య గెలుపు కోసం చాలానే ఆయన రాజకీయంగా అన్నయ్య ఎదగడం కోసం కష్టపడారు. తర్వాత టీడీపీ పార్టీలోకి చంద్రబాబు నాయుడు రావడం 94 ఆ టైంలో ఈయన కూడా చంద్రగిరి నియోజకవర్గం నుంచి సీనియర్ ఎన్టీఆర్ టికెట్ ఇవ్వడంతో చంద్రగిరి నుంచి చంద్రబాబు ఎక్కడైతే గెలిచారో అదే చంద్రగిరి నుంచి టికెట్ ఇవ్వడం, చంద్రబాబు అప్పుడు కుప్పం గెలిపినట్టున్నారు, పోటీ చేశారు, రామ్మూర్తి నాయుడు గెలిచారు. గెలిచిన తర్వాత ఏం జరిగిందంటే ఈ చంద్రగిరి నియోజకవర్గం పట్ల ఆయనకి విపరీతమైనటువంటి సెంటిమెంట్ యాడ్ అయిపోయింది. అయితే 94లో గెలిచారు ఎమ్మెల్యేగా, 99లో ఓడిపోయారు. కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ వ్యక్తి చాలా సెన్సిటివ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అంటే రాజకీయాల్లో ఆ రకమైనటువంటివి ఉండకూడదు. నిజానికి రాజకీయాల్లో సిగ్గు ఎగ్గే ఉండకూడదు అంటారు. అట్లాంటిది సెంటిమెంటల్ మైండ్ సెట్ ఉండకూడదు. ఈయనకి విపరీతమైనటువంటి సెంటిమెంటల్ మైండ్ సెట్. దాంతో ఆయన ఓడిపోయే రకమైనటువంటి డిప్రెషన్ లోకి అది వెళ్ళిపోవడంతో చంద్రబాబు కానీ ఈయన రామ్మూర్తి నాయుడు వైఫ్ కానీ వీళ్ళందరూ కూడా కంగారు పడి, అమ్మో ఇదేంటి ఈయన ఇట్లా అయిపోతున్నాడు అనేసరికి ఆయన రాజకీయాల నుంచి కూడా నెమ్మదిగా దూరం అయిపోయారు. మామూలుగా ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం, వ్యవసాయం అది చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు వేయాలని పిచ్చి. ఆ పిచ్చే తన కొడుకును కూడా, అంటే ఈ నారా రోహిత్ యొక్క తండ్రి రామ్మూర్తి నాయుడు అంటే. సో నారా రోహిత్ హీరో అవ్వడానికి ఈయన విపరీతంగా ఎంకరేజ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. నారా రోహిత్ కాకుండా నారా గిరీష్ అని ఇంకో కొడుకున్నారు, 2 కొడుకులు ఈయనకి. ఒక కొడుకు నారా రోహిత్ మనకు తెలుసు, నారా గిరీష్ కూడా ఈ ఫ్యామిలీలో వాళ్ళకి తెలుసు, బయట ప్రపంచానికి తెలియదు. నారా రోహిత్ హీరో కాబట్టి తెలుసు. సో చిన్నప్పటి నుంచి నాటకాలు వేయాలి, నాటకాలలో ఉండాలి అనేటువంటి ఆ ఇష్టం ఉండేది. అది పెద్ద అయ్యేసరికి కుదరకపోవడం వల్ల నారా రోహిత్ ఆయన హీరోగా చేయడం అనేది జరిగింది. ఒక పాయింట్ లో మాత్రం నారా చంద్రబాబు నాయుడుకి ఈయనకి రకరకాల ఇబ్బందులు వచ్చాయి. టికెట్ విషయంలో అంటే మళ్ళీ పోటీ చేయాలనుకున్నారు ఆయన నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వచ్చారు. కానీ మళ్ళీ ఆయన ఓడిపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక కంగారులో కావచ్చు, లేదా పార్టీ పరంగా ఇష్యూస్ ఏమొచ్చినాయి మనకు తెలియదు. కానీ అంటారు చాలా మంది, అంటే ఈ టైంలో మనం ప్రస్తావించడం తప్పు, కానీ ఆయన వల్ల ఈయన చాలా సఫర్ అయ్యారు చంద్రబాబు వల్ల అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం సెపరేట్ గా ఒక వీడియో చేద్దాం తర్వాత. ఇది కరెక్ట్ సందర్భం కదా, ఆయన చనిపోయారు 4 గంటలు కూడా అవ్వట్ల. సో ఆయన వల్ల, చంద్రబాబు వల్ల ఈయన చాలా ఇబ్బందులు పడ్డారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం జరిగిందో కానీ ఆ తర్వాత ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు రామ్మూర్తి నాయుడు. ఏ పార్టీ తరఫున కాకుండా టీడీపీకి అగెనెస్ట్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 32,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే చంద్రగిరి నియోజకవర్గంలో ఆయనకు ఆ లెవెల్లో ఓట్లు వచ్చినాయి అంటే ఎంతగా చంద్రగిరి ప్రజలు కూడా ఆయన చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నారు, ఆయన పట్ల నమ్మకంతో ఉన్నారు అనేది మనకు చాలా క్లియర్ కట్ గా అర్థం అవుతున్నారు. 2004లో జరిగింది ఇది. 1994లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు, 99లో ఓడిపోయారు. అంటే 5 ఏళ్ళకి జరుగుతాయి కదా. 2004కి వచ్చేసరికి టికెట్ ఇవ్వలేదు, అధిష్టానంతో గొడవలు, అన్నయ్యతో గొడవలు, ఇవన్నీ జరుగుతుండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి 32,000 వరకు కూడా ఇక్కడ ఆయన ఓట్లను గెలుచుకోగలిగారు. సో ఆ తర్వాత కొంతకాలానికి చెప్తున్నా కదా, విభేదాలు అయితే డెఫినెట్లీ ఉన్నాయి. అందువల్ల ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయినటువంటి పరిస్థితి. రాజకీయాల నుంచి ఆయన పక్కకు వెళ్ళిపోయారు. దాదాపు ప్రజా జీవితం నుంచి కూడా తప్పుకొని సొంత జీవితాన్ని ఆయన గడపడం మొదలు పెట్టారు అక్కడి నుంచి. సో ఇష్యూస్ ఏవో జరిగాయి ఫ్యామిలీలో మొత్తానికి. అయితే ఇప్పుడు నారా రోహిత్ యొక్క ఎంగేజ్మెంట్ జరిగింది రీసెంట్ గా చూసారు, కానీ పెళ్లిని చూడకుండా నేను చనిపోయారు అనేది మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. 72 ఏళ్ళు వయసు ఆయనకి, కార్డియాక్ అరెస్ట్ ఆయన చనిపోయారు. ఏజీ హాస్పిటల్ ఆయన చనిపోవడంతో మహారాష్ట్ర నుంచి తన ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేస్తుంది. క్యాన్సర్ క్యాంపెయిన్కి వెళ్ళిన చంద్రబాబు వెంటనే వచ్చారు. అయితే నారా రోహిత్ యొక్క పెళ్లి బాధ్యతలు ఇక కంప్లీట్ గా నారా భువనేశ్వరి ఆమె తీసుకున్నారని, ఆమె చేతుల మీదుగానే అతని పెళ్లి జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు నారా ఫ్యామిలీ అని తెలుస్తుంది. మొత్తానికి ఈయన బ్యాక్గ్రౌండ్ అయితే ఇది, ఆయన లైఫ్ విశేషాలు అయితే ఇవి. చాలా మందికి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి కథ అనేది తెలియదు. విభేదాలు అయితే డెఫినెట్లీ ఉన్నాయి. బట్ స్టిల్ అసలు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ పొజిషన్ కి రాగలిగారు అంటే ఖచ్చితంగా 78లో రామ్మూర్తి నాయుడు పడినటువంటి కృషి అని చెప్తారు.